మదీనాగూడలోని ప్రణమ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పాసిమైలవరం బాధితులను మంత్రి దామోదర రాజనరసింహ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ పరామర్శించారు. వారి వెంట ఎమ్మెల్యే అరికిపుడి గాంధీ సైతం ఉన్నారు. హాస్పిటల్లో క్షతగాతులకు అందుతున్న వైద్యంపై మంత్రి డాక్టర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం హాస్పిటల్లో 22 మంది వరకు చికిత్స పొందుతున్నారని, 8 మందిని డిశ్చార్జ్ చేయనున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఎప్పుడైనా సంఘటన జరిగితే 1-2 కార్మికులు చనిపోయి సింపుల్గా ఇబ్బందులు కలిగాయి. అటువంటిది మేజర్ ఇప్పటికే 45 సుమారుగా చనిపోయినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. మరి ఈ హాస్పిటల్కి వచ్చేసరికి 22 మంది జాయిన్ అయ్యారు, 2 చనిపోవడం జరిగింది. 8 మందిని ఈరోజు డిశ్చార్జ్ చేస్తూ ఉన్నారు. మెరుగైన వైద్యం అందించటం, ఫ్రీగా ఉండి నేను నడవగలుగుతాను, ఫీడింగ్ కూడా అవుతా ఉన్నది. పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నంత వరకు అవసరమైతే ఇంకా 2 రోజులు ఉండండి అని కూడా ఇప్పుడే పిసిసి అధ్యక్షులు కానీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గారు కానీ చెప్పడం కూడా జరిగింది. అవసరమైతే ఇంకో 2 రోజులు ఉండి పూర్తి టెస్టులు అన్నీ కూడా అయిపోయినాక 100% ఫిట్నెస్ అన్నాక పంపే కార్యక్రమం కూడా చేయబోతూ ఉన్నారు. ఇవాళ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం అయితే ఒక 8 మందిని డిశ్చార్జ్ చేయడానికి అవకాశం ఉన్నది. ఇంకా కూడా మెరుగైన వైద్యం అందించి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు టోటలీ మన దగ్గర 18 మెంబర్స్ ఉన్నారు. దాంట్లో సేమ్ 5 మెంబర్స్ ఐసీయూలో ఉన్నారు, 2 అయితే క్రిటికల్ ఉన్నారు. కానీ దాంట్లో ఒక్కరు కొంచెం స్టేబుల్ అయినారు. ఈరోజు నిన్నటి కంటే బెటర్ ఉన్నారు. ఒక్కడు స్టేబుల్గానే ఉన్నాడు. నిన్న ఎవరికి మనం సర్జరీ చేస్తాం, ఆయన కూడా సర్జరీ స్టేబుల్గానే ఉన్నాడు. యాజ్ ఆఫ్ నో అందరు స్టేబుల్ ఉన్నారు. మిగతా పేషెంట్స్ని చూడాలి, ఈ రోజు లేకుంటే రేపు డిశ్చార్జ్ చేస్తాము మిగతా పేషెంట్స్. సో ఈ 5 మెంబర్స్ అయితే ఉంటారు. అండ్ ప్లస్ మిగతా వాళ్ళు 1 or 2 మెంబర్స్కి కొంచెం బర్న్స్ ఉన్నాయి, డ్రెస్సింగ్స్ కోసం అన్ని కూడా ఇస్తాను. మోస్ట్ ఆఫ్ ది రేపు వరకు అట్లీస్ట్ ఒక 10 మెంబర్స్ని డిశ్చార్జ్. స్టేబుల్గానే ఉన్నాడు. అయినా ఏం లేదు, మంచిగానే ఉన్నాయి. కానీ కొంచెం పడిపోయినాడు వాకింగ్ చేసి, అందుకే